నమస్తే అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ఈ ఐటీ సెక్టర్స్, ఈ జాబ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో, అంటే నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్స్, మిగతా ఏవైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా వర్కౌట్ ప్యాటర్న్ అనమాట. అంటే నేను జనరల్గా రికమెండ్ చేయను ఇదే వర్కౌట్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి అని చెప్పి, బట్ ఈ వర్కౌట్ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వండి. జనరల్ ఫిట్నెస్కి నార్మల్గా ఓకే, మీ స్లైట్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా దీని వెనకాల ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. ఈ కొన్ని మంత్స్ నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ఏరియా అంతా ట్రావెల్ చేయడం జరుగుతుంది, ఇక్కడ నుంచి అక్కడికి. అంటే నార్మల్గా ఈ ఆఫీస్ టైమ్స్లో నేను చెప్తున్నా, అంటే బస్సు, ఈ ర్యాపిడో, నార్మల్గా మెట్రో, క్యాబ్ అన్నిట్లో పోయినా కానీ ఓపెన్ చెప్పాలంటే అన్ని గాడి మీద ఉంది. ఏదంత ఈజీగా లేదు. నేను నార్మల్గా మా ఏరియా దాటి అయితే పోను, కాకపోతే కొంచెం కష్టంగానే ఉంది. అయితే అందరిని అబ్జర్వ్ చేసిన నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు చాలా లైఫ్ స్టైల్ అయితే వర్స్ట్ ఉంటుంది అని చెప్పి. ఏంటంటే రానుపోను ఆ 4 hours సరిపోతుంది, మళ్ళీ అక్కడే మూమెంట్ ఉండదు, అసలు ఏ మూమెంట్ ఉండదు. చాలామందిని చూసిన నేను, ఈ జాబ్ చేసేటోళ్ళు వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది అంటే ఏ మూమెంట్ ఉండదు, నార్మల్గా అక్కడ కూర్చుని ఉంటారు, స్ట్రెస్ లైఫ్ ఉంటుంది, జనరల్ ఫిట్నెస్ కూడా ఉండదు. అంటే బేసిక్గా ఏ మూమెంట్ ఉండదు. మళ్ళీ అందరూ చెప్పే రీజన్ టైం ఉండదు. ఆబ్వియస్గా టైం ఉండదు. నేను మొత్తం క్యాల్కులేట్ చేసిన ఫ్రెండ్స్ తోటి చాలామందితో అడిగిన ఒకటే మాట చెప్తారు, టైం ఉండదు అని. ఓకే, ఇంకా స్లీప్కి ఆటలకి టైం ఉండదు, వర్కౌట్ ఎట్లా చేయగలుగుతాం ఈ నార్మల్గా ఇన్ని డేస్ అని చెప్పారు. ఇప్పుడు మీరు కూడా జాబ్లు కానీ మానేసని చెప్పాను. ఎవరి లైఫ్ స్టైల్ అలా మీకు కూడా చాలామందికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా చేస్తున్నారు, ఫైన్, గుడ్. ఇన్కమ్ ఇదంతా ఎంత ఇంపార్టెంటో మీ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నేను బేసిక్గా అందరితోటి అడిగి, ఎవరైతే ఈ ఐటీ సెక్టర్స్లో నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి లైఫ్ స్టైల్ అడిగి నేను ఈ వర్కౌట్ ప్యాటర్న్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇవి ఫాలో అయ్యాను చాలు. బేసిక్ ఫిట్నెస్కి ఓకే, అండ్ నార్మల్ మంచి బాడీ కూడా బిల్డ్ చేయొచ్చు దీంతో ఫాలో అవుతుంటే. నేను డైట్ అయితే చెప్తలేను, జస్ట్ వర్కౌట్ ప్యాటర్న్ చెప్తున్నా అంతే. మండే నుంచి స్టార్ట్ అవుతుంది కదా వర్కౌట్. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, వీక్లీ 6 days చేస్తారు. మీరు వీక్లీ 5 days చేయండి, బట్ మీకు మాత్రం సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుందా, మీకు హాలిడే ఉంటుంది కాబట్టి. సో సాటర్డే, సండే, మండే మీ యాక్టివ్ డే ఉంటుంది, మళ్ళీ ట్యూస్డే రెస్ట్, వెనస్డే, థర్స్డే యాక్టివ్ డే ఉంటుంది, 5 days రెస్ట్ చాలు. 5 days చేయండి చాలన్నా, మంచి బాడీ బిల్డ్ చేయొచ్చు. లేదంటే జనరల్ ఫిట్నెస్ కూడా ఓకే. సాటర్డే, సండే 2 days ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీ వర్కౌట్, మీ మ్యాక్సిమం టైం అండ్ పొటెన్షియల్ ఇచ్చేయండి. సో సాటర్డే లెగ్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ లెగ్స్లో మీరు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, ఛాలెంజింగ్ మూమెంట్స్, హెవీ మూమెంట్స్ పెట్టుకోండి. లైక్ స్క్వాట్స్, లెగ్స్ ఉంటే స్క్వాట్స్ మీ మొబిలిటీకి తగ్గట్టు. నేను ఛాలెంజింగ్ మూమెంట్స్ అంటే బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్, హిప్ థ్రస్ట్, ఇట్లాంటివి ఏమైనా ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ మీరు 1.5 hours 2 hours జిమ్లో కేటాయించండి, ఏం కాదు. ఆ రోజు హాలిడేనే కాబట్టి. నంబర్ ఆఫ్ సెట్స్ 8 into 21 సెట్స్ పెట్టుకోండి. హై ఇంటెన్సిటీ కార్డియో చేయండి, లైక్ స్లెడ్జ్ పుష్, స్లామ్ బాల్, బ్యాటిల్ రోప్స్. మీ జిమ్లో ఎట్లాంటి ఎక్విప్మెంట్ ఉంటే అట్లాంటి ఎక్విప్మెంట్, లైక్ రన్నింగ్, ఇట్లాంటి హై ఇంటెన్సిటీ కార్డియో చేయండి. ఇప్పుడు మీరు డౌట్ రావచ్చు, అన్న ఇంతసేపు కార్డియో చేస్తే మజిల్ లాస్ అయిపోతుంది అంటే. ఏం అయిపోదు. మీరు చేసేది వారానికి 2 సార్లు హై ఇంటెన్సిటీ, దాన్ని కూడా మినిమల్గా చేయండి. అంటే ఒక 15 to 30 minutes పర్లేదు. మిగతా అంతా డైట్ మీద బేస్ అంటే. నేను ఈ వీడియోస్లో డైట్ అందుకని చెప్తలేదు. సెట్ టు సెట్ రెస్ట్ కూడా ఎక్కువ ఇవ్వండి. మ్యాక్సిమం 2 minutes to above 3 minutes వరకు ఇవ్వండి సెట్ టు సెట్ రెస్ట్. ఆల్మోస్ట్ మీకు ఇక్కడే పడిపోతుంది, 2 hours పడిపోతుంది. సో సాటర్డే స్టార్ట్ విత్ లెగ్స్. ఇక మండేకి వచ్చేసరికి అప్పర్ బాడీ చేయండి అన్న. దీంట్లో కూడా హెవీ మూమెంట్స్, మొత్తం పొటెన్షియల్ ఇచ్చే మూమెంట్స్, లైక్ బెంచ్ ప్రెస్ కానీ, డెడ్ లిఫ్ట్ కానీ, ఇట్లాంటివి పెట్టుకోండి. ఇంకా ఛాలెంజింగ్ మూమెంట్స్, వెయిటెడ్ పుల్అప్స్, బార్ డిప్స్, మెషిన్ మూమెంట్స్, వెయిట్ చేయడానికి, తీయడానికి, ఇలాంటి బార్బుల్ మూమెంట్స్, ఇట్లాంటివి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా మీకు తర్వాత చెప్పే పాయింట్లు అర్థమవుతుంది. సండే కూడా మీరు హై ఇంటెన్సిటీ కార్డియో పెట్టుకోండి, 15 to half an hour వరకు. నెంబర్ ఆఫ్ సెట్స్ వచ్చేసరికి 18 to 21 సెట్స్ పెట్టుకోండి. సెట్ టు సెట్ రెస్ట్ కూడా 2 to 3 minutes పెట్టుకోండి. కమింగ్ బ్యాక్ టు మండే. ఇక సాటర్డే, సండే హాలిడేనే ఉంటుంది కాబట్టి, రెస్ట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా జిమ్కి వచ్చేయండి. ఇక్కడ మీరు 2 hours కాదు, కరెక్ట్ 1 hour వర్కౌట్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడ లెగ్సే ప్రిఫర్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీరు 1 hour టైం తీసుకోండి, 1 hour కన్నా ఎక్కువ తీసుకోకండి. సో ఈ 1 hourలో వర్కౌట్ ఎట్లా చేయాలంటే, నంబర్ ఆఫ్ సెట్స్ అనేది మినిమల్గా ఉండాలి. అంటే ఇక్కడ మీరు 18 సెట్సే పెట్టుకోండి. మ్యాక్సిమం ఛాలెంజింగ్ మూమెంట్స్ కానీ, అంత హెవీ మూమెంట్స్ అంటే ఎక్కువ రెస్ట్ తీసుకునే మూమెంట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఇక్కడ సెట్ టు సెట్ రెస్ట్ మాత్రం 1 to 1.5 minutes ఇవ్వండి, అంతకు మించి ఇవ్వకండి. ఎందుకంటే మీకు మొత్తం ఓవరాల్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అంతకు మించి ఇవ్వకండి. ఇంకోటి లో ఇంటెన్సిటీ కార్డియో పెట్టుకోండి, అది కూడా
10-15 minutes అంతకుమించి పెట్టుకోకండి చాలు. సాటర్డే, సండే, మండే యాక్టివ్ డే అయిపోయింది, ఇంటెన్సిటీ కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి ట్యూస్డే రెస్ట్ ఇచ్చేయండి. ఇంకా కమింగ్ బ్యాక్ టు వెనస్డే, థర్స్డే, ఇవి ఇంపార్టెంట్ డేస్. అందరు అనుకుంటారు ఇక్కడ ఆఫీస్ ఉంటుంది కదా ఎట్లా అనేది, ఇవే ఇంపార్టెంట్ డే. వీడియో లాస్ట్ దాకా చూడు. వెనస్డే పుష్ డే పెట్టుకోండి, ఎక్కువ మూమెంట్స్ పెట్టుకోకండి, ఓన్లీ 5 వేరియేషన్స్ పెట్టుకోండి, 15 sets. మ్యాక్సిమం ఫ్రీ వెయిట్స్ మీద పెట్టుకోండి, డంబుల్స్ మీద చూపిస్తాను మూమెంట్స్. సో ఫస్ట్ పుష్ డే కాబట్టి ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్ చేయండి, 3 sets. ఇక్కడ సెట్ టు సెట్ ఎక్కువ రెస్ట్ ఇవ్వద్దు, మ్యాక్సిమం 30 seconds to 45 seconds ఆర్ ఎల్స్ 1 minute. మీ వర్కౌట్ మొత్తం 45 minutesలోనే ఖతం చేయాలి. ఓన్లీ 5 వేరియేషన్స్, 15 sets. మ్యాక్సిమం పుష్ డే మొత్తం డంబుల్స్ మీద ఉంటుంది. సెకండ్ వేరియేషన్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఒకవేళ మీరు ఈ వార్మప్ సెట్లు ఇవన్నీ తీసుకుంటే వార్మప్ సెట్లకైతే రెస్ట్ అవసరం లేదు. నార్మల్గా మీ వార్మ్ సెట్ అయిపోగా నెక్స్ట్ వార్మ్ సెట్కి వెళ్ళిపోండి, నెక్స్ట్ వర్కింగ్ సెట్కి వెళ్ళిపోండి. డంబుల్స్ మీద చూపిస్తున్నా. ఇంతకుముందు ఈ సాటర్డే, సండే, మండే వర్కౌట్స్లో మెషిన్స్ మీద చేయండి, బార్బల్స్ మీద చేయండి, ఏవి మూమెంట్ చేయండి అంటే మీరు వెయిట్ చేయడం, తీయడం, రీరాక్ చేయడం ఇదే టైం సరిపోతుంది. మెషిన్స్ ఏమైతే అంటే ఒకటే ఉంటుంది, లైన్ ఉంటుంది, క్యూ ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి చేయాలి, టైం పడుతుంది. బట్ నంబర్ ఆఫ్ డంబుల్స్ ఎక్కువ ఉంటాయి, నంబర్ ఆఫ్ బెంచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఫ్రీగా చేసేయచ్చు. సో అందుకనే డంబుల్స్ మీద చూపిస్తున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా టైం సేవ్ అవుతాయి డంబుల్స్లో అయితే. థర్డ్ వేరియేషన్ డంబుల్ ఫ్లైస్. ఈ కేబుల్ ఫ్లైస్, పెగ్ డెక్ ఫ్లైస్లా చూపించచ్చు. కంపేర్ టు అదే బెస్ట్, కాకపోతే అంత టైం ఉండదు కాబట్టి డంబుల్స్ మీదకి వెళ్ళిపోండి. మీరు సెట్ టు సెట్ రెస్ట్ తీసుకునేటప్పుడు గప్పాలు కొట్టకూరి అవతలతోటి, మీ వర్కౌట్ మీరు ఫినిష్ చేసుకోరి, ఫాస్ట్గా ఆఫీస్ పోయి. ఫోర్త్ వేరియేషన్ లాటరల్ రైజెస్. ఒకవేళ మీకు చెస్ట్ స్ట్రాంగ్ ఉండి షోల్డర్ వీక్ ఉంది అనుకోండి, మీరు 2 వేరియేషన్స్ చెస్ట్కి చేయండి, షోల్డర్కి 2 వేరియేషన్ చేయండి. అంటే డంబుల్ ఓవర్ హెడ్ ప్రెస్, లాటరల్ రైజెస్. షోల్డర్కి బెస్ట్ యూనివర్సల్ మూమెంట్ లాటరల్ రైజెస్. మీకు ఒకవేళ షోల్డర్ వీక్ ఉంటే డంబుల్ ఓవర్ హెడ్ ప్రెస్ చేసిన తర్వాత లాటరల్ రైజెస్ చేయండి. అప్పుడు చెస్ట్కి 2 మూమెంట్స్ పెట్టుకోండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సెట్ టు సెట్ బిట్వీన్ రెస్ట్ ఉంటుంది కదా, మబ్బుగాన్ లెక్క కూర్చోకురి, అటు ఇటు రౌండ్ లేయరి, ఓకేనా? అట్లీస్ట్ మీ స్టెప్ కౌంట్ అయినా కవర్ అవుతాయి. లాస్ట్ వేరియేషన్ ట్రైసప్. ఇప్పుడు ట్రైసప్ ఒకటే వేరియేషన్ చూపిస్తున్నట్టు మ్యాక్సిమం పుష్ మూమెంట్లో మీ ట్రైసప్ ఇన్వాల్వ్ అవుతుంది. ఒక వేరియేషన్ చేయండి చాలు. సో ట్రైసప్లా పెద్దది లాంగ్ హెడ్ కాబట్టి ఎనీ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ డబుల్ హ్యాండ్లో చేసేయండి, సింగిల్ హ్యాండ్ అయితే టైం పడుతుంది కాబట్టి. నేను 45 minutes చెప్పిన, 30-35 minutesలో కూడా ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు సెట్ టు సెట్ రెస్ట్ ఎట్లా తీసుకుంటారు, ఒక రెప్కి టెంపో ఎంత పోతుందని చెప్పి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఒక వేరియేషన్కి 1 minute తీసుకున్నా, 1 minute రెస్ట్ తీసుకున్నా, మీకు ఓవరాల్గా కలిపి ఎంత అవుతుంది? 15 minutes, రెస్ట్ ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ అవుతుంది. వర్కౌట్ చేసే 15 minutesలో ఏమవుతుంది అంటే మీరు ఒక్క రెప్కి ఎంత టైం తీసుకోండి. మ్యాక్సిమం ఇది కూడా రెప్ రేంజ్ ఎట్లా పెట్టుకోండి అంటే 3 to 5 seconds. వెడ్నెస్డే పుష్ అయిపోయింది కాబట్టి థర్స్డే పుల్కి వచ్చేయండి. నేను ఒక మెషిన్ మూమెంట్ చూపిస్తున్న పుల్లో కూడా, అదే లాట్ పుల్ డౌన్. ఎందుకంటే ఎనీ వర్టికల్ పుల్ మనం డంబుల్స్ మీద చేయలేము, యూ కెన్ డూ పుల్అప్స్ ఆల్సో, బట్ పుల్అప్స్ కొంచెం అందరూ చేయలేరు కాబట్టి లాట్ పుల్ డౌన్ మెషిన్ చూపిస్తున్నా.
సో ఫస్ట్ వేరియేషన్ వేయండి లాట్ పుల్ డౌన్. రోయింగ్లోకి వెళ్ళకండి ఫస్ట్. బ్యాక్కి వందల వేరియేషన్లు అవసరం లేదు. మీరు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా వేరియేషన్స్ పర్టికులర్గా సింగిల్ మజిల్ని టార్గెట్ చేయాలనుకుంటే సాటర్డే, సండే, మండే ఇంటెన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు కవర్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ పుల్ డే ఎప్పుడు ఏం పెట్టుకోండి అంటే ఒక పుల్ మూమెంట్, ఒక రో మూమెంట్ బ్యాక్కి, సపోర్టెడ్ రోయింగ్, చెస్ట్ సపోర్టెడ్ రోయింగ్. రేడియల్కి ఒకటే మూమెంట్, డంబుల్ రేడియల్ ఫ్లైస్. నార్మల్గా మెషిన్ మీద ఫేస్ పుల్స్ కానీ ఇలాంటి రివర్స్ ఫ్లైస్ కానీ చేస్తారు కదా, టైం పడుతుంది. సో టైం సేవ్ అవ్వాలంటే డంబుల్ ఫ్లైసే బెస్ట్. నేను అసలు డంబుల్ మీద మెషిన్స్ మీద చేస్తాను. నెక్స్ట్ బైసెప్లా మీరు ఈ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్, ఆ కర్ల్స్, ప్రీచర్ కర్ల్స్ ఇవన్నీ 2 weights టార్గెట్ చేయడానికి. సో మీకు నార్మల్గా 2 weights టార్గెట్ అవ్వాలంటే ఆల్టర్నేట్ బైసెప్ కర్ల్స్ చాలు. ఫైనల్ వేరియేషన్ బైసెప్లా బ్రేకియాలిసిస్ కోసం హ్యామర్ కర్ల్స్. ఇవి కూడా డంబుల్స్ మీదే. మ్యాక్సిమం నేను అన్ని డంబుల్స్ మీద ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మెషిన్స్ మీద, కేబుల్స్ మీద అంటే మస్తు టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళా మీ జిమ్లో రద్దీ ఉండడం వల్ల క్యూలో నించోల్సి వస్తుంది. అదే డంబుల్స్ మీద అనుకో, నెంబర్ ఆఫ్ డంబుల్స్ ఎక్కువ ఉంటాయి, బెంచ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా పర్ఫామ్ చేసేస్తారు. అయిపోయింది, క్లియర్గా డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేసిన. దీంతో పాటు మీరు డైలీ ఒక 5K స్టెప్స్, 10K స్టెప్స్ కూడా యాడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు దానికి ఎంత టైం పడుతుంది, ఈ టైం ఇవ్వాలి, ఆ టైం ఇవ్వాలి అవసరం లేదు. మీరు ఆఫీస్లో ఉన్నా సరే బ్రేక్ టైంలో, లంచ్ టైంలో, అంటే మార్నింగ్ టైంలో ఒక 10-15 minutes వాక్ చేయడం అట్లా డైలీ స్టెప్ కౌంట్ కూడా ఫినిష్ చేసుకోండి. మీ కన్వెంట్ టైం ఎంత టార్గెట్ పెట్టుకుంటే అంత టార్గెట్ పెట్టుకోండి. బస్ మస్తు అయిపోతుంది. మంచి బాడీ కూడా బిల్డ్ చేయొచ్చు. మంచి ఆఫీస్ గోల్ కూడా మస్తు బాడీలు బిల్డ్ చేసారు, మీరు కూడా బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు నేను అందరిలాగా చెప్పేయచ్చు, లేదు మీరు టైం కుదిరించుకుంటారండి, మీకు ఇట్లా రీజన్ చెప్తారు, సాకులు చెప్తారని. ఇప్పుడు మీ షూలో ఉండి కూడా ఆలోచించాలి కదా మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అని చెప్పి. నాకు అర్థమైంది. సో అందుకనే ఈ ప్యాటర్న్ అయితే సూట్ అయిపోతుంది. నార్మల్ ఎంప్లాయీస్ కాకపోయినా ఎవరైనా కూడా ఫాలో అయిపోవచ్చు. డైట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తా. ఇట్లా ఐటీ సెక్టర్స్, ఇట్లా ఎంప్లాయీస్, అది కావాలంటే నాకు కమెంట్ చేయండి. వీడియో ఎక్కడ దాకా చూసిరు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ Instagram. See you in the next video.